బోర్ అనిపించలేదా అసలు? సేమ్ అదే నారదుడి క్యారెక్టరే. ఎన్ని మీరు వేరియేషన్స్ చూపించినప్పటికీ, ఎంతమంది డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గర చేసినప్పటికి కూడా. ఏముండదమ్మా. అంటే కొత్తగా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి, నేను కొత్తగా ఏదో ట్రై చేయాలి, ఇది చేశాను ఇప్పటిదాకా, ఇది చేయలేదు, దీన్ని కూడా చేయాలి, దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇందులో నా ఎలివేషన్ చూపించాలి, లేకుంటే నాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని బయటికి రప్పించే క్యారెక్టర్స్, ఇలాంటివన్నీ కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా. సో మీరు దానికి అలా స్టిక్ అయిపోయారు. అశోక్ కుమార్, నారదుడు. అట్లా ఏం లేదమ్మా. ఇట్స్ అన్ ఆనర్ యాక్చువల్లీ. ఎందుకంటే నారదుడు అనగానే అశోక్ కుమార్ పిలుస్తున్నారు అంటే ఇట్స్ అన్ ఆనర్, అంతే కదా. సో వెన్ ద ఇండస్ట్రీ హాస్ గివెన్ ఎన్ ఆనర్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్, టేక్ ఇట్ విత్ చాలా రేర్ గా వస్తుంటాయి. రావు కదా అసలు, అట్లా రానే రాదు. వచ్చినప్పుడు యూ టేక్ ఇట్ విత్ ప్రైడ్ అండ్ కీప్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ టు దట్. అందులో ఆ పర్టికులర్ క్యారెక్టర్ మళ్ళీ వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. అందులో మళ్ళీ వేరియేషన్స్ మీరు చెయ్యాలి చెయ్యాలి. ఈ మళ్ళీ నారదుడు చేస్తున్నప్పుడు జనాలకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలి, అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఎందుకంటే యూ కాంట్ ఫెయిల్ ఇన్ దట్. ఎనీ అదర్ పర్సన్ కెన్ ఫెయిల్, అటెంప్ట్ అండ్ ఫెయిల్, బట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు ఫెయిల్ ఇన్ దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ను ఫెయిల్ అయ్యంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ ఫెయిల్డ్ అని. సో యూ ఇంకా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా సినిమాను మళ్ళీ తినాలని చేయాల్సి వస్తే నా మీద రెస్పాన్సిబిలిటీ డబుల్ అవుతుంది. ఐ షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఎక్కడ ఏ తప్పు చేయకుండా ఎక్కువ కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. సో ఇంతమంది లెజెండ్స్ దగ్గర వర్క్ చేశారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, ఆ తర్వాత బాపు డైరెక్షన్, ఇన్ని చేసిన తర్వాత సూత్రధారులో యాక్ట్ చేశారు మీరు. చేయడమే కాదు, విశ్వనాథ్ గారిని డైరెక్ట్ కూడా చేశారు. అసలు అది ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా అసలు. అది చాలా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. సూత్రధారుల్లో ఆర్టిస్ట్గా మిమ్మల్ని తను డైరెక్ట్ చేశారు, ఆ తర్వాత కుచి కుచి కూనమ్మకి మీరు డైరెక్టర్గా, తన్ని యాక్టర్గా మీరు డైరెక్ట్ చేయడం అనేది. సో ఏమనేవాళ్ళు విశ్వనాథ్ గారు ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నప్పుడు? చాలా చాలా వీళ్ళంతా అమ్మా ఆల్ లెజెండ్స్ ఆర్ జస్ట్ లైక్ కిడ్స్. చిన్న పిల్లల సెట్స్ మీద నేను చూశాను కదా చాలామందిని, అందరూ అంతే. అందరూ అంటే ఇంకా వాళ్ళ లోపల ఆ చిన్నపిల్లాడు పోడు, చిన్నపిల్లాడు ఇంకా లైవ్లీగా ఉంటాడు కనుకనే దే ఆర్ లైవ్లీ ఆల్ త్రూ. దేనికైనా మౌల్డ్ అవుతారు. చివరి నిమిషం వరకు కూడా వాళ్ళ లోపల చిన్నపిల్లాడు సరిపోలేదు, ఇంకా బతికే ఉంటాడు, ఎప్పుడు లైవ్లీ ఉంటాడు. ఆ చిన్నపిల్లాడు ఉన్నాడు కనుక ఇంక్విజిటివ్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఆ చిన్నపిల్లల్లా ఫీల్ అయిపోతారు. ఒక చిన్న మంచి జరిగితే చాలా విపరీతంగా ఎమోట్ అయిపోతారు. ఒక మంచి షాట్ వచ్చిందంటే ఎమోట్ అయిపోతారు, ఒక మంచి డైలాగ్ వింటే ఎమోట్ అయిపోతారు. సో దే ఆర్ లైక్ దట్. సో నేను అసలు విశ్వనాథ్ గారి దగ్గర వేషం వస్తేనే నేను అసలు ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్. ఆయన దగ్గర చేస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోయాను. అలా చేశాను, ఆయన చెప్తూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత ఆయన డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయనకి అప్పుడే కొంచెం దగ్గర అయ్యాం, క్లోజ్లో. అలా సినిమా చేశాం కదా, కొంచెం ఎఫినిటీ వచ్చింది. కథ చెప్తే ఆయన మా నాన్నగారిని గుర్తు చేసావయ్యా క్యారెక్టర్లో, ఇది నేను చేయకపోతే ఏంటి అన్నాడు. ఏమన్నా సార్ చేయకపోతే మంచి సబ్జెక్టు అటకెక్కుతుంది అని చెప్పారు. అసలు సినిమానే ఉండదు, నేను చెయ్యను సార్, ఇంకా చేయకపోతే ఎవరితో చేస్తావు అన్నాడు. చెయ్యను సార్ సినిమా అన్న. అదేంటి అన్నాడు. అవును సార్ మీరు చేస్తే బాగుంటుందని వచ్చాను, మీరు చెప్పి ఎవరున్నారు చెప్పండి, మీ పోనీ మీరు చెప్పండి ఎవరినన్నాను అంటే నేనంటే చెప్తానన్నాడు. మీరు చెప్పలేరు నాకు తెలుసు, నేను చెప్పలేను, అందుకని ఇది మా ప్రొడ్యూసర్ మీరు చేస్తా అంటున్నాడు సార్, లేకపోతే ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, అటకెక్కేస్తుంది. చాలా మొండిగా చేస్తున్నాను, నీ ప్రొడ్యూసర్ పెట్టరా అన్నాడు. పిలిచి మాట్లాడుకున్నాడు, ఓకే చేశాడు. కోఆపరేటెడ్ లైక్ ఎనీథింగ్ అండ్ మ్యాక్సిమం డేస్ వర్క్ చేశారు ఆయన. 33 days నాకు దేశంలో ఆయన కెరీర్లో యాజ్ అన్ ఆర్టిస్ట్ 33 days ఏ సినిమాకి ఆయన చేయలేదు యాజ్ అన్ యాక్టర్. తర్వాత ఆయన దగ్గర నాకు అద్భుతం ఏంటంటే స్వరాభిషేకం వాజ్ అల్టిమేట్ ఫార్చ్యూన్ ఫర్ మీ. అలాంటి ఫార్చ్యూన్ ఎవరికి రాదు నాకు. అది భగవద్దత్తం అంతే, భగవంతుడు ఫార్చ్యూన్ ఇచ్చాడు, వచ్చింది అంతే. ఎందుకంటే ఆయన సినిమా అప్పటికి నా డైరెక్షన్ ఆయన బాగా నచ్చేసింది. నచ్చిన తర్వాత స్వరాభిషేకానికి చాలా రోజుల తర్వాత నేను కంటిన్యూస్గా టచ్లో ఉన్నాను ఆయనతో. ఆయన ఒప్పుకున్నప్పుడు నాకు తెలుసు 10 years తర్వాత మళ్ళీ సినిమా ఒప్పుకున్నాను. ఆయన నేను చేయలేనేమోనయ్యా, వీక్గా ఉంటానేమో. గురుగారు నేను ఉంటాను, మీ పక్కన మీరు చేయండి సార్. నా మీద నమ్మకం ఉంటే నేను మీ పక్కనే ఉంటాను. నువ్వు ఉంటావు సరే, చెయ్యాలి కదా, మళ్ళీ 10 years అయిపోయింది, ఒప్పుకుంటుందో ఉండదో, చెయ్యండి సార్ మేము ఉంటాం అందరం అని ధైర్యం ఇస్తే సరే ఒప్పుకున్నాడు ఆయన.
తర్వాత ఆయనతో పాటు యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ నేను డైరెక్ట్ చేయాలి ఉషా కిరణ్కి ఫర్ లాట్ ఆఫ్ అదర్ రీజన్స్. వాళ్ళు అప్పటికి ఉషా కిరణ్లో ఓకే అయిపోయింది, అంతా ఓకే అయిపోయింది. ఫైనల్గా షూట్కి వెళ్ళబోయే ముందు వాళ్ళు డ్రాప్ అయిపోయారు, మొత్తం ప్రొడక్షన్స్ డ్రాప్ అయిపోయారు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ గురుగారికి వచ్చింది. వస్తే సబ్జెక్ట్లో ఎట్లా నేను చేస్తున్నా అని చెప్పిన వాళ్ళు సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయినాను కనుక సబ్జెక్ట్లో కూర్చోమన్నారు. డిస్కషన్స్ కూర్చొని ఆయనతో దట్స్ వన్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ డైరెక్టర్. ఆయన డిపార్ట్మెంట్లో కూర్చొని ఆయనతో మాట్లాడడం దట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అగైన్. ఆయన డైరెక్ట్ చేసినా సరే ఆయన డైరెక్టర్గా ఉండి ఆయన దగ్గర మనం అసిస్టెంట్గా ఉండి ఆయనతో వర్క్ చేయడం అన్నది ద వే హీ వర్క్స్, నేర్చుకునే ఒక అవకాశం. ఒక స్కూల్ అంతే. ఆ స్కూల్లో స్క్రిప్ట్ ఆయన ఎలా డెవలప్ చేస్తాడు, మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా చేస్తాడు ఆయన, అసలు ఆయన హీఈస్ నోన్ ఫర్ హిజ్ మ్యూజిక్. ఆయన ఎలా మౌల్డ్ చేస్తాడు సినిమాని, ఎలా చేస్తాడన్నది అక్కడ చూడడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత షూట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఐ వాంటెడ్ టు జాయిన్ యువర్ టీమ్ సార్ అన్నాను, డైరెక్షన్ టీం. ఏం చేస్తావు నువ్వు అన్నాడు. మీ దగ్గర డైరెక్షన్ టీంలో చేస్తాను సార్. నువ్వు డైరెక్టర్ అయ్యా ఆల్రెడీ, ఏం చేస్తావు అన్నాడు. నన్ను డైరెక్ట్ చేసి డైరెక్టర్ నువ్వు నా దగ్గర ఏం చేస్తావు నువ్వు అన్నాడు. ఏం నేర్చుకుంటావు నా దగ్గర అన్నాడు. సార్ ఏదో భగవంతుడు దయ ఉండి మిమ్మల్ని డైరెక్ట్ చేసే అవకాశం పుట్టుకుని వచ్చింది నాకు, అంతే తప్ప నేను అక్కడ పెద్ద పుడింగ్ అయిపోలేదు, నేను పెద్ద సూపర్ డైరెక్టర్ ఏమైపోలేదు. నాకు మీ దగ్గర నేర్చుకునే అవకాశం దొరకదు. ఇప్పుడు లక్కీగా మీతో ఉన్న ఎఫినిటీతో దొరికింది. ఐ వాంట్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యూ. నేను మీ దాంట్లో జాయిన్ అవుతాను సార్, పర్మిషన్ ఇవ్వండి అన్న. ఏం చేస్తాను నీతో, నేను ఏం చేయించుతాను పని, క్లాప్ కొట్టేసలేను, ఆర్టిస్టుల దగ్గరికి డైరెక్ట్ చెప్పలేను, నీకు ఎందుకు ఏం పని చేయించుకోమంటావు నన్ను. నాకు తెలియదు సార్, నేను చేయాలన్నా. సరే రా చూద్దాం, రా నాతో ట్రావెల్ చేయకుందన్నాడు. ఫస్ట్ డే వెళ్ళాము. ఇట్స్ లైక్ ఎట్లా చూడండి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ డే వెళ్ళాము, ఇటు ఉషా మన ఆర్ఎఫ్సీలో షూట్ చేస్తున్నాము, ట్రైన్ సైడ్ షూట్ చేస్తున్నాము. ఫస్ట్ షాట్ పెట్టారు. ఎన్బి చక్రవర్తి గారు సీనియర్ మోస్ట్ డైరెక్టర్, కో డైరెక్టర్. ఆయన కో డైరెక్టర్ సినిమాకి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయనకు అందరూ దాదాపు అప్రెంటిస్లు దొరికారు, అసిస్టెంట్ డైరెక్టర్స్. సో ఆయన మీద బర్డన్ ఎక్కువైపోయింది. ఆయన పరిగెడుతున్నాడు పాపం అన్నిటికీ. పరిగెడుతుండగా గురువు గారు గెటప్ వేసుకొని కూర్చున్నారు షాట్లో. ఓకే. కూర్చున్న తర్వాత దెర్ వాజ్ నో బడీ టు కాల్ ద షాట్. నేను పక్కన కూర్చున్నాను, నాకు వర్క్ ఏం లేదు కదా, ఏం చెప్పలేదు, ట్రావెల్ అన్నారు కదా, కూర్చున్నాను. కెమెరా పక్కన ఉన్నాను, ఇక్కడ ఆయన ఉన్నాడు, ఈ కెమెరా ఉంది, నేను పక్కన ఇక్కడ ఉంచున్నాను. కూర్చుంటే ఆయన చెప్పాడు, ఎస్ రెడీ కాల్ ద షాట్ అన్నాడు. ఎవరు కాల్ చేస్తారు? చక్రవర్తి గారిని పిలిచారు. చక్రవర్తి గారు అక్కడెక్కడో ఉన్నారు. చక్రవర్తి గారు మైక్లో పిలిస్తే పరిగెత్తుకొచ్చారు. షార్ట్ చెప్పండి, ఆర్డర్ చేయండి షార్ట్ అంటే, సార్ నేను ఇక్కడ చేస్తున్నాను, అదే చేస్తున్నాను. మరి ఎవరు కాల్ చేస్తారని అడిగాడు. ఎవరు మిగతా అప్రెంటిస్లు అసిస్టెంట్ ఉడుకుతున్నారు వాళ్ళంతా. ఈ పక్కనే ఉన్నారు. ఇక్కడ చూశారు, ఆయనకి ఎంత కోపం వచ్చిందో నాకు తెలియదు. పక్క నుంచి అసలు ఏం చేస్తున్నాను, బుద్ధి లేదు నీకు, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను, షార్ట్ కాల్ చేయొచ్చు కదా అన్నాడు. నాకు అర్థం కాలేదు, నేను షార్ట్ కాల్ చేయడం ఏంటి అసలు అంటే, పో షార్ట్ కాల్ చేయి అన్నాడు. అక్కడి నుంచి ఆ రోజు పట్టుకున్న మైకు సినిమా మొత్తం ఆయన మేకప్ వేసుకుని షాట్లో ఉన్న ప్రతి షాట్ నేను ఆర్డర్ చేశాను, నేను ఓకే చేశాను. ఆయన షాట్ పెట్టి ఆయన షాట్లో ఏమనుకుంటున్నాడో నేను ఊహించుకుని ఇలా రావాలనుకుంటున్నాడేమో అని అనుకుని షాట్ ఓకే చేస్తే నేను చేసిన ఏవో షాట్ కూడా ఆయన నాట్ ఓకే చేయలేదు. రీటేక్ కానీ ఆయన ఓకే రీటేక్ చేశాడు. నేను నిర్మోహమాటంగా చెప్పేవాడు, నాకు నచ్చలేదు, మీకు ఓకే అనుకుంటే చూసుకోండి అని. కోపంకి వచ్చేవాడు ఆయన రీటేక్ అంటే. ఓసారి అది ఫిల్మ్ కదమ్మా, అది ఓసారి అసలు 200 feet 300 feet ఫిల్ షాట్ ఉండేది. అంతంత షార్ట్ ఫిల్మ్లో అంటే చిరాకు వచ్చేస్తుంది. తిరుగుతుంటే డబ్బులు కనబడుతుంటాయి, డబ్బులు కనబడుతుంటాయి ఫిల్మ్కి. డిజిటల్ నీకు ఫుటేజ్ కనిపించదు, డబ్బులు కనబడుతుంటాయి. ప్రొడ్యూసర్ మరి అప్పటికి ఎంత 4,000 rupees, 8,000 rupees అంత, ఒక 400 feet 8,000 rupees 300 పోయిందంటే ఎంత పోయింది, 6,000 rupees ఎగిరిపోయింది షార్ట్. సో అవే కనబడుతుంటాయి. సో అది చేత ఉంటాయి కదా, అసలు డైరెక్టర్ కదా,
అన్ని జాగ్రత్తగా డైరెక్టర్ అనేవాడు అన్నీ చూసుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి ఆ దృష్టి ఎవరికి చెప్తారు, ఎవరు దొరుకుతుంది చెప్పండి. ఆయన సినిమాకి నేను కాల్ చేయడం ఏంటి, ఆర్డర్ చేయడం ఏంటి షార్ట్స్, అవి ఆయన ఓకే చేయడం ఏంటి. ఇట్స్ ఫార్చునేట్ థింగ్స్, సర్టన్ చాలా ఫార్చునేట్స్ వచ్చాయి నాకు ఇండస్ట్రీలో. బట్